దూతా మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. పహల్గామ్ ఉగ్ర దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై జనసేన పార్టీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఈ దారుణ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన మృతులకు సంతాపం తెలిపారు. ఉగ్రవాదులు ఐడి కార్డులు అడిగి మతం తెలుసుకొని హిందువులపై దాడి చేసిన ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. షికారుకు వచ్చినట్టు వచ్చి పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని అత్యంత క్రూరంగా అమాయకులను హతమార్చారని పేర్కొన్నారు. దేశం మొత్తం ఈ ఘటనతో కుదిపిపోవడమే కాకుండా పహల్గామ్ నుండి వ్యాపించిన ప్రకంపనలు దేశవ్యాప్తంగా తారాస్థాయికి చేరాయని ఆయన పేర్కొన్నారు. సరిహద్దు భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని, నిరాయుధ ప్రజలపై దాడి చేయడం అత్యంత నిందనీయమని అన్నారు. మత ప్రతిపాదికన 28 మందిని చంపిన పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడడం సరికాదని, భారత్లో ఉండి పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడేవారు ఆ దేశానికి వెళ్ళిపోవాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మత ప్రతిపాదకన చంపడం సహించరాని నేరమన్నారు. ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలన్నారు. కాశ్మీర్ భారత్లో భాగమే, ఎప్పటికీ అలాగే ఉంటుందన్నారు. ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడడం సరికాదని సూచించారు పవన్ కళ్యాణ్. కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన ఉన్నంత వరకు పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయని గుర్తు చేశారు. ఎప్పుడైతే ఉగ్రదాడులు జరుగుతున్నాయో భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా చూస్తేనే సమృద్ధిగా మన దేశం అభివృద్ధి చెందుతుంది. లక్షలాది కాశ్మీరీ పండిట్లు వలస వెళ్ళిపోవడం, అప్పటి నుంచి కాశ్మీర్లో శాంతి లేకుండా పోవడం బాధాకరమన్నారు పవన్ కళ్యాణ్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.